హాయ్ అండి, హ్యాపీ హోలీ. మా హోలీ అయితే ఏదో అలా అలా నడిచిందనమాట. మా పాప ప్రింటింగ్ వేసుకుంది ఆ టీషర్ట్ మీద, వైట్ టీషర్ట్ దాని మీద వేసుకుంది అనమాట. మీ హోలీ ఎలా నడిచిందో ఒక్క కామెంట్ అయితే చేయండి. హోలీలో ఎన్ని రంగులు అయితే ఉన్నాయో అన్ని రంగులు మీ లైఫ్లో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం కోరుకోవడం తప్ప అంతకుమించి ఏం చేయలేం కదా. వరాలు ఇచ్చే ఛాన్స్ ఉంటే మీకు ఎవరికైనా నాకైతే ప్రసాదించండి అబ్బా. అసలే అన్నీ బ్లాక్గా ఉన్నాయి, కొంచెం కలర్లు అయితే ప్రసాదించండి వరాలు ఇచ్చేవారు ఉంటే. ఈ కూర చూసారా, వంకాయ కూర, వంకాయ రొయ్యలు. ఈ ఏ ముహూర్తాన చెట్లు వేసినా కానీ రోజు మార్చి రోజు ఈ వంకాయలు కూరలేక చచ్చిపోతున్నాను స్వామి. వంకాయలు ఏమన్నా వంకాయల, వంకాయ బజ్జీ, వంకాయ పప్పు, గుత్తి వంకాయ, నూనె వంకాయ, ఇంకా రొయ్యలు వంకాయ, ఇంకా ఇంకా చెప్పాలంటే చికెను వంకాయలు. అమ్మ బాబాయ్, ఉన్న ఐటమ్స్ అన్నీ అయిపోయాయి. మీకేమైనా ఐటమ్స్ ఉంటే నాకు కొంచెం షేర్ చేయండి. ఎప్పుడైనా చికెన్ వంకాయ తిన్నారా? మా అత్తయ్య చాలా బాగా చేస్తారు, మీరు ఒకసారి ట్రై చేయండి. నాకైతే రెసిపీ తెలీదు, మీరు కామెంట్ చేస్తే ఈ రెసిపీ కనుక్కొని చేస్తాను. అయినా మీకు తెలిసే ఉంటుందిలేండి, తెలియకుండా ఎలా ఉంటుంది. వంకాయ చికెన్ చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. నేనైతే వంకాయలు రొయ్యలు చేస్తున్నానండి. పర్లేదు, ఏదో మాదిరిగా తినొచ్చు అంతే. ఇంకా రోజులైతే ఎలా గడుస్తున్నాయి నాకే అర్థం కావట్లేదు. ఫాస్ట్గా గడిచిపోతుంది అనమాట. ఇంకా ఈవినింగ్ పిల్లలు రావడంతో నేను రెడీగా ఉండాలి, వాళ్ళని రెడీ చేయాలి, తీసుకెళ్ళాలి, తీసుకురావాలి. అమ్మ బాబోయ్, దోలు తీరిపోతుంది. వీడియో ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయకండి, సబ్స్క్రైబ్ అసలే చేసుకోకండి, షేర్ అసలు చేయకండి, ఓకేనా. నా ఛానల్ నేను ఆరోగ్యానికి హానికరం అన్నమాట. అసలు ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళేమో నిన్న మొన్ననే స్టార్ట్ చేసిన వాళ్ళు ఎట్లా వ్యూస్ వస్తున్నాయి, ఎట్లా సబ్స్క్రైబర్స్ వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను మాత్రం ఎక్కడ పడ్డా గొంగలే అక్కడే అన్నట్టు నా ఛానల్లో నేను అక్కడే ఉండిపోయాం. మా పాప భయంకరంగా వేస్తుంది స్టెప్పులు. అది ఏ పాట గెస్ చేయండి, ఒక గివే అయితే ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తానండి బాబు, నిజంగా. అసలు ఏం సాంగో గెస్ చేయండి. సూపర్గా వేస్తుంది కదా అని. అంటే కాకి పిల్ల కాకి ముద్దు కదా, మా పిల్ల మాకు ముద్దు అన్నమాట. ఇంకా మా పెద్ద పిల్ల వీళ్ళంతా స్టార్టింగ్ అనమాట, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు. ఆల్రెడీ ఉన్న పిల్లలు ఆల్రెడీ ప్రోగ్రామ్స్కి కూడా వెళ్తున్నారనమాట. రోజు మార్చి రోజు ప్రోగ్రామ్స్కి వెళ్తూనే ఉంటారు. ఆవిడ చాలా బాగా నేర్పిస్తారు. వీళ్ళు స్టార్టింగ్ పిల్లలు అనమాట. పాపతో పాటు నలుగురు పిల్లలు చేరారు, వీళ్ళు నలుగురే అన్నమాట. ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఆడేముందని పర్ఫార్మెన్స్ అని అడుగుతున్నావు అంటున్నారా? నా డే అయితే ఇదండి, ఫుల్ బిజీతో నిద్రలేసి ఉరుకులు పరుకులతో లైఫ్ అంతా ఇలా గడిచిపోతుంది. మీ డే ఎలా ఉంది? ప్రశాంతంగా ఉన్నారా? మీరన్నా ప్రశాంతంగా ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్ దేవుడికి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి,